జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని నూకపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి జయసింహారావు, గ్రామ సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఇంటి పన్ను, నల్లా బిల్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ పాఠశాలను ఆదరించి విద్యార్థులను చేర్పించాలని కోరారు. మండల విద్యాధికారి జయసింహారావు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అవసరమైన ప్లే మెటీరియల్, బోధనా సామగ్రి, ప్రత్యేక తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చెవులమద్ది మధు, తొంగపల్లి మోహన్, కనికట్ల ఉషాలక్ష్మి, నాంపల్లి మేకల జల, ప్రధాన ఉపాధ్యాయులు ఎం హరికృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు రేణుక, ఆదర్శ పాఠశాల చైర్మన్ వసంత, గ్రామస్తులు నులికొండ సురేష్, మరి లక్ష్మణ్, కొలకాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పత్రికా విలేకరులకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ స్కూల్ ఫస్ట్ 1 నుంచి 5th దాకా ఉండేది. అది కూడా మన కొత్తగా మల్యాల మండల 4 ప్రీ ప్రైమరీ స్కూల్ వస్తున్నాయని తెలియగానే నేను గౌరవనీయులు ఎంఈఓ గారిని మరియు డిఓ గారిని దీనికి ముఖ్యంగా ఈ స్కూల్ రావడానికి మెయిన్ కారణం మా చొప్పదండి శాసనసభ్యులు గౌరవ మేడిపల్లి సత్యం గారు. ఆయన దత్తత గ్రామం నూకపల్లి కనుక నూకపల్లికి అడగగానే వెంటనే నూకపల్లికి ప్రీ ప్రైమరీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మంజూరు చేసిన చొప్పదండి శాసనసభ్యులు గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారికి నా తరఫున, నూకపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దేవుళ్ళ సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు నూకపల్లి నేను చిన్నప్పుడు మన స్కూల్ అక్కడ జెడ్పీహెచ్ స్కూల్ ఉంది. అది ఎంతో 4-5 గ్రామాలకి నుంచి స్టూడెంట్ వచ్చేవాళ్ళు. అది చాలా బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో స్ట్రెంత్ తక్కువ అవడం, అలాగే ఈ స్కూల్లో కూడా తక్కువ అవ్వడం నచ్చక నేను ఎలాగైనా ఈ స్కూల్ను డెవలప్ చేయాలని నేను, మా వార్డు సభ్యులు అందరం కలిసి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ తెచ్చుకొని దీన్ని ఇంత విజయవంతంగా నడిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా స్ట్రెంత్ 50కి పైన వేస్తాం. అలాగే ఈ స్కూల్కు ముఖ్యంగా హరికృష్ణ టీచర్ గారు తన జీతాల నుంచి 30% అంటే 10,000 వస్తే 3,000 స్కూల్ కోసం ఖర్చు పెట్టి ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చేసిన హరికృష్ణ టీచర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వార్డు సభ్యులకు మాటిచ్చారు, మనిషికి 10 మంది తీసుకొస్తున్నారు. కాబట్టి అందరూ కష్టపడి 50కి పైన స్ట్రెంత్ వేస్తాం. ఖచ్చితంగా నమ్మకం మాకుంది. ఇంకొక ముఖ్య గమనం, ఎవరైతే ప్రీ ప్రైమరీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్ను ఈ స్కూల్కు పంపించిన నూకపల్లి తల్లిదండ్రులకు ఈ నెల నుంచి గర్భపట్టి ఫ్రీ, గర్భపట్టి ఉచితంగా వాళ్ళకి ఎలాంటి గర్భపట్టి కట్టాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం మీరు ఒక్కడే కాదు, దయచేసి మా వార్డు అందరి అడిగి మరీ చేస్తున్నారు. మా గ్రామ పంచాయతీ పాలక వర్గం మొత్తం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ స్కూల్లో వాళ్ళ పిల్లలను పంపిస్తారో వాళ్ళకు గర్భపట్టి ఇంటి పన్ను ఫ్రీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నెల నుంచి అది అమల్లోకి వస్తుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో ఆ నెల నుంచి ఖచ్చితంగా దీనికి ఈ ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వీచేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. పాఠశాలలో ప్రారంభం చేసినందుకు గవర్నమెంట్ సర్పంచ్ గారికి, విద్యార్థులుగా విచ్చేసిన ఎంఏ గారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్న గ్రామంలోని ప్రజాప్రతినిధులు మరి వార్డు మెంబర్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇది నూకపల్లికి ప్రీ ప్రైమరీ రావడం శుభసూచకము. మరి ఇక్కడ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పాలకవర్గం మంచి సహకారం అందిస్తున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి మరి తోడ్పడటాన్ని మరి ఇక్కడ నుంచి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారో వారికి గర్భపట్టి నల్లా బిల్లు మాఫీ చేస్తారని మరి సభముఖంగా ప్రకటించినందుకు సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలకు మరి ప్రీ ప్రైమరీ మంజూరైనందుకు 1,70,000 రూపాయలు ఎంత అంచనా ఉన్నది. ప్లే మెటీరియల్స్ కానీ మిగతా ఎటువంటి పెయింటింగ్ కానీ మసీదు కానీ మరి ఎంఏ సార్ చెప్పినట్టు మనకు రావడం జరుగుతుంది. చిన్నపిల్లలకు అన్ని రకాల వసతులు ఉంటాయి. కాబట్టి ఈ మంచి వార్త సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. గ్రామంలో
ముఖ్యంగా ప్రజలు తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపించి మరి పాఠశాలను బలోపేతం చేసి సమాజ భాగస్వామ్యం ద్వారానే మరి పాఠశాల కానీ గ్రామం కానీ అభివృద్ధి చెందుతుందని మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు తెలియజేసేది అది 100% నిజం సార్. నాకు ఇంకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.